ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. మాడగడ వ్యూ పాయింట్ వద్ద నుండి పాల సముద్రమును తలపించేలా మేఘాలు కుమ్ముకున్నాయి. ఆకాశం భూమి కలిసి ఉన్నట్లుగా కనిపిస్తుండటంతో పర్యాటకులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మాడగడ వ్యూ పాయింట్లో స్థానిక గిరిజనులు దింసా నృత్యాలతో సందడి చేస్తూ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. మరోవైపు పర్యాటకుల తాకిడితో ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు లైవ్లో అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, అరకులోయలో పర్యాటకుల తాకిడి ఎలా ఉంది? మార్నింగ్ శ్రావణి, అరకులోయలో పర్యాటకుల తాకిడి అయితే రోజు రోజు పెరుగుతుంది. ఈ నెల నుండి ప్రత్యేకంగా నిన్నటి నుండి జిల్లా వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలు అయితే కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మాడగడ వ్యూ పాయింట్లో ఆ గిరిజనులు చేసే నృత్యాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు, అక్కడ ప్రకృతి అందాలను తిలకించేందుకు, మంచు సోయగాలను చూసేందుకు అయితే పర్యాటకులు దేశ విదేశాల నుండి కూడా వస్తున్నారు శ్రావణి. అంతేకాకుండా అక్కడ సదుపాయాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం అయితే స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. స్థానికులు మాత్రమే అక్కడ సదుపాయాలు కల్పించే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏకో టూరిజం కార్వాన్ పార్క్ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఏకో టూరిజం మా కొద్దని మాడగడ అలాగే వంజంగి ప్రాంతం గిరిజనులు అయితే కోరుతున్నారు. గిరిజనుల ద్వారానే సొసైటీల ద్వారా నిర్వహించుకునేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికే 2-3 సార్లు వారితో చర్చలు జరపడం జరిగింది. ఫారెస్ట్ అధికారులకు ఈ నిర్వాహకం ఒప్పజెప్పవద్దు, మేము గిరిజనులుగా సొసైటీగా ఏర్పడి మేము దీన్ని నిర్వహించుకుంటామని గిరిజనులు అయితే కోరుతున్నారు. దీని మీద ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ నివేదిక పంపించినట్లు తెలుస్తుంది. దీనిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకొని అభివృద్ధి చేయాలి పర్యాటక ప్రాంతాన్ని. ప్రత్యేకంగా ఈ మంచు కొండలను, అనేక మంచు కొండలు అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. మంచుకొండ పర్వతాల నడుమ మంచు కొండలు పాలసంద్రంలాగా ఆకాశం భూమి కలిసిపోయినట్టు కనిపిస్తుంటది. దీన్ని చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు. ఇప్పటికే వీకెండ్ శని ఆదివారాల్లోనైతే పూర్తిగా అరకు, పాడేరు జలపాతాలు అలాగే వంజంగి మేఘాలకొండ అనేక పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు. పర్యాటకులకు మరింత సౌకర్యం కల్పిస్తే ఇంకా పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు అయితే చేపడుతుంది. కానీ ఈ ప్రస్తుతం ఈ గిరిజనులు వారికి ఏకో టూరిజం అన్నది వద్దని, వారికి కావలసిన అంటే ఏం కావాలో ఎలా చేయాలన్నది గిరిజనులతో చర్చించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గిరిజనుల ప్రాంత ప్రజలే వస్తారా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారా? దేశ విదేశాల నుండి కూడా వస్తున్నారు. అమెరికా నుండి కూడా వచ్చే పరిస్థితి ఉంది. చాలా మంది అమెరికా వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో వచ్చారు. దీనికి సంబంధించి అనేక మంది విదేశాల పర్యాటకులు కూడా అరకు ప్రాంతంలో పర్యటించి ఈ సుందర దృశ్యాన్ని తిలకించి వెళ్ళే పరిస్థితి ఉంది. సూర్య, మరి ప్రస్తుతం మాడగడ వ్యూ పాయింట్ వద్ద పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతం మాడగడ వ్యూ పాయింట్లోనైతే జనాలు రద్దీ పెరిగింది. అంతేకాకుండా పర్యాటకుల రద్దీ ఎక్కువ వల్ల ఒకటే రహదారి ఉండడంతో దానికి రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రత్యేకంగా పార్కింగ్కి స్థలం కేటాయించాలి. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు ఈ పర్యాటక సమయంలో, ఈ 2-3 నెలలు పర్యాటక సమయంలో పోలీసు అధికారులను అక్కడ నిర్వహించేందుకు పోలీసు అధికారులను దాన్ని పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. అలాగే పార్కింగ్ నియంత్రించేందుకు చర్యలు అయితే చేపట్టాలి. పర్యాటకుల రద్దీ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే రద్దీ ఎక్కువగా ఉంది కదా, మరి ట్రాఫిక్ నియంత్రిస్తున్నారా? ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే ఈ తుఫాను తర్వాత నిన్నటి నుండే పర్యాటక కేంద్రాలలో పర్యాటకులు వస్తున్న పరిస్థితి. ఈ అధికారులు దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా పోలీస్ అధికారులు అయితే ప్రతి ఏటా పర్యాటక కేంద్రాలు తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. ఇప్పటికైతే ఈ నిన్నటి నుండి ఈ పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి వీకెండింగ్లో కంపల్సరిగా పోలీస్ అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని గిరిజన ప్రజలు కానీ పర్యాటకులు కానీ కోరుతున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు అయితే చేపట్టవలసి ఉంది. సూర్య, వీకెండ్ డేస్లో ఎక్కువ వస్తారని తెలుస్తుంది. అంటే సుమారు ఎంతమంది వస్తారు? వేలాది మంది పర్యాటకులు మాడగడ వ్యూ పాయింట్లో కానీ అలాగే వంజంగి వ్యూ పాయింట్లో కానీ వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. దానికి గతంలో ఈ లోకల్ వెహికల్స్ మాత్రమే పైన వ్యూ పాయింట్లో అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు వ్యూ పాయింట్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని నియంత్రించి పార్కింగ్ ప్లేస్లో వారి వాహనాలను నిలుపుదల చేసి ఇక్కడ లోకల్ వెహికల్తో వ్యూ పాయింట్ వరకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే దీనికి మనం ఈ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నట్టుగా ఉంటుందని, గతంలో మాదిరిగానే ఈ నిర్వహణ బాధ్యతలు పోలీస్ అధికారులు ఈ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడితే మరింత సులభంగా ఉంటుంది. పర్యాటకులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ప్రజలైతే కోరుతున్నారు. రైట్ సూర్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.